హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే రవా పూర్ణాలు. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఒక పూర్ణం మనం కట్ చేసి చూసినట్టయితే లోపల ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉంది. బయట లేయర్ కూడా కోటింగ్ అనేది కూడా చాలా పల్చగా క్రిస్పీగా ఉంటుంది. ఇది మనకి మినప్పిండి అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఘీ వేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఒక 3/4 బౌల్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఫ్లేమ్ ఎక్కువగా లేకుండా చూడండి, బొంబాయి రవ్వ త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో దంచిపెట్టుకున్న 3 నుంచి 4 యాలక్కాయలు ఈ విధంగా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ మారకుండా చూసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి మనం. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బొంబాయి రవ్వని ఇందులో స్లోగా ఈ విధంగా సర్క్యులర్ మూమెంట్స్లో ఈ విధంగా కలుపుతూ మనం బొంబాయి రవ్వని మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది దగ్గర పడింది. ఈ తరుణంలో మనం పంచదార అనేది ఇందులో వేసుకోవాలి. ఎంత బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పంచదార తీసుకోవాలి. తీపి తినేవారు ఇంకాస్త కూడా పంచదార ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదారలో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇది కాస్త జారుగా తయారైంది. మళ్ళీ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గట్టిగా దగ్గరికి చేసుకోవాలి. ఇప్పుడు మనకి పూర్ణం అనేది రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం, కాసేపు చల్లారనిద్దాం. అంతేనండి, మనకి ఇప్పుడు పూర్ణం రెడీ అయ్యింది. ఇప్పుడు దీనికి కావలసిన పిండిని అంటే కోటింగ్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి మినప్పిండిని వాడలేదు. ఇక్కడ ఒక బౌల్ మైదా పిండిని తీసుకున్నాను నేను. బౌల్ మైదా పిండికి ఒక 3 స్పూన్ల బియ్యపిండి దాకా ఈ విధంగా కలుపుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. కోటు కూడా పల్చగా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా ఒక బౌల్ మైదా పిండికి 3 స్పూన్ల బియ్యపిండి కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇది ఒక ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నీళ్ళు ఎక్కువ కాకూడదు. నీళ్ళు ఎక్కువ వేయటం వల్ల మనకి పూర్ణాలు అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు తగినన్ని నీళ్లు జాగ్రత్తగా కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా మనం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల దాకా షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ వేయటం వల్ల కోటింగ్ మనకి చప్పగా ఉండకుండా కాస్త స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ కొంచెం పలచబడిందండి. మళ్ళీ ఇక్కడ నేను ఒక స్పూన్ మైదా పిండి ఎక్స్ట్రా వేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అచ్చం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు. ఇది మనకి ఈ డౌ మనకి రెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ అంటే పూర్ణం మనకి రెడీ అయింది, చల్లబడింది. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరచేతికి కాస్త నూనె రాసుకోవడం వల్ల మనకి ఈజీగా ఇవి ఉండలు అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి పూర్ణాలు సిద్ధమయ్యాయి. డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఈ నూనె కాగాక ఇప్పుడు ఈ ఉండల్ని ఇందులో డిప్ చేసుకొని ఈ విధంగా ఉండల్ని డిప్ చేసుకొని లైట్గా ఈ విధంగా కోట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి. కాస్త దూరంగా వేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయండి. అంతేనండి. చూడండి, నేను మళ్ళీ వేస్తున్నాను. ఇదే విధంగా లైట్గా కోట్ చేసుకొని ఈ విధంగా పూర్ణాలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పూర్ణాలు వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైట్గా జరుపుకుంటూ మనం 2 గరిటెల సాయంతో ఈ విధంగా మనం వీటిని తిరిగేసుకోవాలి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాయి, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి.
మళ్ళీ మనం తిరిగేసుకున్నాక ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఫైనల్గా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, మనకి ఇప్పుడు రవ్వ పూర్ణాలు అనేవి రెడీ అయ్యాయి. ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా చూసారు కదా. అప్పటికప్పుడే మనకి మినప్పిండి రుబ్బుకోవడాలు అవసరం లేకుండా మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే ఇన్స్టెంట్గా ఈ విధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా బాగుంటాయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో. అలాగే వేడివేడిగా తింటే ఇవి చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్టు బయట కోటు చాలా పల్చగా క్రిస్పీగా ఉంటాయి, లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు తెలియపరచండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.